హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ మన గ్రామం అయినటువంటి కీలపట్ల గ్రామం నుంచి సుప్రసిద్ధ శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి వారి దేవస్థానమునకు ఉన్నటువంటి దారిని ఇటీవల రెవెన్యూ అధికారులు పూర్తిగా సర్వే చేసి ఎవరి పంట పొలాలకి ఇబ్బంది లేకుండా సర్వేలో ఉన్నటువంటి దారి అయితే చూపించారండి. ఆ దారిని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కలిసి నూతనంగా నిర్మాణం చేపడుతున్నారండి. ఇప్పటికైతే ఈ విధమైనటువంటి రహదారి లేకుండా ఒక సాధారణమైనటువంటి దారి ఉంది. ఈ దారిని మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా అత్యాధునిక వసతులతో ఉండే విధంగా నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి మన పూర్వం నిర్మించినటువంటి శ్రీకృష్ణస్వామి వారి దేవస్థానానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చే దిశగా అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఎంతోమంది కూడా బయట వాళ్ళైతేనేమి, స్వామివారి భక్తులైతేనేమి పూర్తిగా సహకరిస్తున్నారు. చూడండి, జేసీబీలతో ఇక్కడ నూతనంగా రహదారి నిర్మాణానికి కార్యక్రమాలు అయితే ప్రారంభం అయిపోయి ఉన్నాయి. ఇవి కూడా వీలైనంత తొందరగానే ముగిసి స్వామివారి దేవస్థానానికి మంచి అత్యాధునికమైనటువంటి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయంగా ఎంతోమంది భక్తులు, దాతలు, అనేక మంది కూడా స్వామివారి కార్యక్రమంలో మేము భాగస్తులు కావాలి అనే ఉద్దేశంతో విరాళాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అయినా కానీ ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణ వైభవానికి మేము సహకరిస్తాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ కోరుతున్నామండి. హరే కృష్ణ, హరే